పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎందుకంటే ఈ కుటుంబం, ఈ లలితకోళ్ళు, జనార్దన్ అన్నోళ్ళు అద్దింటిలో ఉండేవాళ్ళు. నాకు తెలిసినప్పుడు పడుకుంటే పిల్లలకు పొడుగు చాలదు ఆ ఇల్లు, బంధువులు వస్తే వెడల్పు చాలదు, అంత ఇరుకులో ఉండేవాళ్ళు. ఎన్నాళ్ళు చూసిన ఆ ఇల్లు కట్టడానికి జంకేవాడు. ఒకరోజు నేనే ధైర్యం చేసి ప్రార్థన చేసి ఒక రాయి ఇచ్చి పంపా, తప్పకుండా ఇల్లు కట్టమని. ఒక ఇల్లు పోయి రెండో ఇల్లు వచ్చింది, రెండో ఇల్లు పోయి మూడో ఇల్లు వచ్చింది, మూడోది పోయి నాలుగోది కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రాయి 4 రాళ్ళుగా మారింది. చాలా కష్టాలు అనుభవించారు, చాలా బాధలు అనుభవించారు. వాటన్నిటిలో నుండి దేవుడు వారిని అంచెలంచెలుగా ఆశీర్వదించి కాపాడిన దేవునికి కీర్తి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం మిమ్మల్ని అందరూ చూస్తుంటే. మళ్ళా పాత జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా తక్కువ మంది ప్రార్థనకు వచ్చేది, ఇంకా వచ్చిన వాళ్ళల్లో ఇంకా తక్కువ మంది ఇంకా రావాలి. ఎందుకంటే గ్రూపులుగా వచ్చేవాళ్ళు మందే. వెళ్ళేటప్పుడు అందరు వెళ్ళకెళ్ళిన దాకా చూసి ఆగి పంపించేవాడిని. శుభ్రంగా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పడుకునేవాడిని. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని, మీ ప్రేమను మర్చిపోనంతగా ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఎన్నో రోగాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో విపత్తుల్లో నుండి ప్రజలను విడిపించిన సంఘటన మరిచిపోలేదు. కనుక అంచెలంచెలుగా ఆశీర్వదించి ఘనపరిచి చేయూతనిచ్చిన దేవాది దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. పరిశుద్ధ గ్రంథములో 2 కుటుంబాల చరిత్ర మనం వినబోతున్నాం. ఒక కుటుంబం అంతకంతకు అభివృద్ధి పొందిన కుటుంబం, రెండవ కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోయిన కుటుంబం. ఎవ్వరు నేరసిల్లిపోవటం, అప్పులైపోవటం, రోడ్డును పడటం, నలుగురిలో నవ్వులు పాలైపోవటం కోరుకోరు. ప్రతివారు కోరుకునేది విత్తనం వేసిన, చదువు చదివిన, ఏ రంగంలోనైనా వర్ధిల్లాలి అని. దావీదు వర్ధిల్లేడు, సౌలు నేరసిల్లిపోయాడు. దావీదు వర్ధిల్లటానికి కారణం ఏమిటో, సౌలు నేరసిల్లిపోవటానికి కారణం ఏమిటో మనం శుద్ధంగా
నేర్చుకోవాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేర్చుకోవటం వల్ల గొప్ప ఆశీర్వాదం ఉంది, నేర్చుకోవటం వల్ల గొప్ప దీవెన ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాత్వికుడు, దీన మనసు గలవాడు గనక నా కాడిని ఎత్తుకొని మీ యొద్ద నా యొద్ద నేర్చుకోమన్నాడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవటం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని ఈ రాత్రి మనం అనుభవించుదుముగాక, మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. దావీదు ఎందుకని వర్ధిల్లాడో, సౌలు ఎందుకని నేరసిల్లిపోయాడో చక్కగా బైబిల్లో ఆధారముతో మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యాన్ని. నీ దేవుడైన యెహోవా చూడండి, నేరసిల్లిపోవటానికి కారణం, సౌలు నేరసిల్లిపోవటానికి కారణం అవివేకపు పని చేసితివి గనుక నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. సౌలుతో దేవుడు అంటున్నాడు, సదాకాలము దేవుడు నిలవాలని ఆశ ఉంది, కానీ ఆ ఆశ విఫలమైపోయింది. ఎందుకంటే నీవు అవివేకపు పని చేసేవు గనుక నీ రాజ్యము నిలవదు. అవివేకం అంటే వివేకం లేకపోవటం. వర్ధిల్లటానికి ప్రధానమైన కారణం దావీదు ఎందుకు వర్ధిల్లాడు, దావీదు ఎందుకు వర్ధిల్లాడు, మనం ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం అనేది మొదట నేర్చుకుందాం. తర్వాత నేరసిల్లిపోయే విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను, దరిద్రమును, అప్పులను, రోగాలను, సమస్యలను నేను జయించాలంటే, నేను వర్ధిల్లటానికి ప్రధానమైన కారణం నా దేవుని సహాయము వలన నేను ఆశీర్వదించబడుదునుగాక. ఆమేన్. మేనమామ సహాయం కాదు, మేనత్తత కాదు, ఇరుగు పొరుగు వారి సహాయం కాదు. మన దేవుడు ఎవరికంటే సహాయం చేసేవాడు. ఎవరికి చేశాడు అంటే, అప్పుల్లో మునిగిపోతూ ఉన్నాడు, రోగాలలో, గాలి వానకు. పేతురు యేసు ప్రభు వారు నడిచిపోతూ ఉన్నప్పుడు అయ్యా నేను కూడా నీళ్ల మీద నడవాలని ఆశ ఉన్నది అన్నాడు. సరే నడవమంటే యేసు ప్రభును చూసినంతసేపు చక్కగా నడిచాడు. ఎప్పుడైతే పొంగుతున్న సముద్రాన్ని తేరు చూశాడో ఒక్కసారి అంటున్నాడు, యేసు ప్రభుని చూడకుండా సముద్రం వైపు చూశాడో మునిగిపోతున్నాడు. మునిగిపోతున్న వ్యక్తిని దేవుడు చేయూతనిచ్చి, తన చేతినిచ్చి, సహాయం ఇచ్చి, వెంటనే ఎక్కడ మునిగాడో, ఎక్కడ అవమానాలు పడ్డాడో, ఎక్కడ
నలుగురిలో నవ్వులు పాలయ్యాడు. ఈ ఊరిలో తలెత్తుకోలేను, వేరే ఊరు వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. అదే ఊరిలో తలెత్తుకునేటట్టుగా దేవుడు అతన్ని పైకి లేపాడు. అదేవిధంగా నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, మన దేవుడు ఎవరంటే సహాయం చేసేవాడు. దావీదు వర్ధిల్లటానికి సహాయం చేసేవాళ్ళు మనుషులెవ్వరూ లేరు, బంధువులెవ్వరూ లేరు. అయితే మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడు సహాయం చేయటం వల్ల, సహాయం అంటే వేసిన విత్తనాన్ని ఫలింపజేసాడు, కట్టుకున్న ఇంటిని ఆశీర్వదించాడు, ఎదిగిన పిల్లలు గొప్ప చేయబడ్డారు, ఉద్యోగాలు వచ్చాయి, చదువుల్లో ఫలింపు వచ్చింది. దేవుని సహాయము వలన నేను సైన్యమును జయించుదునుగాక. ఆమేన్. ఈ రోజుల్లో కూడా మీరు వర్ధిల్లాలి అంటే నా దేవుని సహాయం వలన మీ కుటుంబాలు అప్పుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, మతమైపోతూ ఉన్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను అన్ని విషయాలలో దేవుని సహాయాన్ని చేతులెత్తి మునిగిపోతున్నాను, నాకెవ్వరు లేరు, నేను అనాథిని అని చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆకాశము నుండి దేవుడు చెయ్యి చాపి నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నజరేయుడైన యేసు. అందుకని ఈ రాత్రికాల సమయంలో నా దేవుని సహాయం ఎవరైతే కోరుకుంటారో అయ్యా అని, ప్రతిదీ సహాయం అంటే ఎలాగో ఇస్తావా ఇవా, ఏమో ఇస్తావా ఇవా అని కాదు, దౌర్జన్యం. అయ్యా అని అడుక్కునేవాడు మన ఇంటికి వస్తాడు. మన ఇంటికి వచ్చేమంటాడు, అమ్మా అమ్మా అనే మాటే అంటాడు, కానీ ఏమో ఎంతసేపు అంటాడా? నిలబడాలి, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఎన్నెళ్ళ కాళ్ళు నిలబడాలి, రామ్మ బయటికి, నువ్వు పెట్టే పంగ చూసేం కానీ అంటాడా? అమ్మా రామ్మ పెట్ట తీసుకురామ్మా అంటాడు. మనం సర్వకృపానిధి ఒక దేవుని దగ్గర అడుక్కునేవాళ్ళం. ప్రతిదీ కృప అడుక్కోవాలి, ఉదయాన్నే లేచి బలం అడుక్కోవాలి, కావలసిన తిండి అడుక్కోవాలి. ఏది జ్ఞానమైనా అమ్మా అయ్యా అని చెప్పి దేవుని దగ్గర బ్రతిమలాడి మనసు పూర్తిగా అడుక్కోవడం వల్ల నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుదువుగాక. ఆమేన్. దేవుని దగ్గర దౌర్జన్యం, రౌడీజం, మూర్ఖత్వం, అహంభావం పనికే రాదు. అవన్నీ తగ్గించుకొని నీవు దేవుని యొద్దకు వచ్చి నేను అడుక్కునేవాడిని, అయ్యా నాకు దయచేయి ప్రభువా అని తగ్గించుకొని అడిగితే నిన్ను ఎవరినైనా దేవుడు సమస్యల్లో నుండి, అప్పుల్లో నుండి పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. ఎవరు రాజై ఉన్నాడు, గొర్రెలు మేపుకునేవాడై ఉన్నాడు. నలుగురిలో డాక్టర్ని రమ్మన్నా వచ్చేవాడు, ఏ రాజులు రమ్మన్నా వస్తారు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే అయ్యా అని అడుక్కుంటున్నాడు. మనం కూడా నాకెంత ఉంది అంత ఉంది అనకుండా మోకరించి చేతులు పైకెత్తి అడగగలిగితే అహంభావం వద్దు,
అహంకారం వద్దు. ఎంత ఉన్నా, ఎంత జ్ఞానమైనా, ఎంత డబ్బున్నా దేవుని దగ్గర నీవు ప్రతిరోజు అడుక్కోగలిగితే నిశ్చయముగా నీ దరిద్రాన్ని వెలగొట్టి ఆయన సహాయం వలన నువ్వు ప్రాకారములు దాటుదువుగాక. ఆమేన్. దేవుని సహాయం కోరుకుంటామన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నిజంగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. ఎందుకో తెలుసా, దేవుని సహాయం కోరుకునేవాళ్ళు. మాకు డబ్బు ఉంది, తినడానికి తిండి ఉంది, వండుకోవడానికి అన్నీ ఉన్నాయి, కట్టుకునేదానికి బట్టలు ఉన్నాయి. దేవునితో మాకు పని లేదు అనే వాళ్ళకి దేవుడు ఏ సహాయం చేయడు. నేను అన్ని కొదువులో ఉన్నాను, కొరతలో ఉన్నాను, నువ్వు చాలా ధనవంతుడివి అని చెప్పి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవటం వల్ల తప్పక ఆశీర్వాదాన్ని అనుభవించుదువుగాక. ఆమేన్, ఆమేన్. 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నన్ను కుటుంబము ఏ పాటిది. ఈ రాత్రికాల సమయములో దావీదు మహారాజు బయటున్నవాడు లోపలికి మందిరంలోకి వెళ్ళి, బయట కాదు మందిరంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుండి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు రావాలి. ముందుకు రమ్మంటుంటే ఏంది ఎవరని చూస్తావట? ఎంత బాగున్నాయమ్మ తెల్లగా. హల్లెలూయా, హల్లెలూయా. అట్టంటే కానీ జరగరు, లేకుంటే మామూలు జరగరు. అమ్మ జరుగు, ముందుకు జరుగు ప్లీజ్ అంటే నువ్వు మాట్లాడు అన్ని భాషల్లో అనుకుంటారు. జరుగు. పురుషులు కూడా జరగండి, కుర్చీలు కానుకోవద్దు, జరగండి, ముందుకు జరగండి. అమ్మ వీళ్ళు, అమ్మ మీరు కొంచెం ముందుకు జరగండి తల్లి. తెల్ల చీలు దేవదూతలు, వాళ్ళు లేకపోతే మనకు తిండి లేదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆమేన్. వాళ్ళ సమర్పణ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పది. అందరూ టీవీలు అవి ఇవి చూస్తారు, కానీ వాళ్ళ ప్రతిష్ట నిజంగా లోకములో ఎవ్వరికి లేనంత గొప్పది. ఆమేన్. అమ్మ తల్లి ముందుకు జరుగు. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా? ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా? ఎవరైనను చప్పలు కొట్టండి గట్టిగా.
మీరే అందరూ చప్పలు కొట్టాలి. చలిపుట్టానికి ఎండాకాలమేగా పురుషులు కూడా మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా? ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగి నా యేసు రాజా, రాజా జగమెరిగిన హల్లెలూయా. ఆ సీరియల్ అయిపోయిందాక రాలా, అది అయిపోయింది వచ్చారు. నాకు తెలుసుగా పసుపు కుంకుమ. హల్లెలూయా. ఆ సీరియల్ అయిపోయిందాక రాలా, నాకు తెలుసు. ఇప్పుడు నెమ్మదిగా వస్తున్నారు. బైబిల్లో రాయబడిన మాట, దావీదు మహారాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. మనం కూడా బైబిల్లో రాయబడింది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దావీదు మహారాజు అంతకంతకు వర్ధిల్లటానికి ప్రధానమైన కారణం తగ్గింపు జీవితం. తగ్గింపు అంటే చాలా, నేను చదువుకుని వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ బాత్రూమ్లు కలిగించారు. బాత్రూంలో ఆ లెట్రిన్తో తీపిచ్చారు నాతో. అదేమో ఇట్లా బకెట్తో ఎత్తుతుంటే పైకి పెక్కి నెత్తి మీద పడి కిందకి జారేది. గొద్దులన్నీ నా నెత్తి మీద పడి కిందకి జారేది. నేను అనుకోలా, తగ్గించుకున్న దేవుని పని అని. అదేవిధంగా నన్ను వర్ధిల్లింపజేసిన దేవుడు మిమ్మల్ని కూడా వర్ధిల్లింపజేస్తాడు. తన్ను తాను ఏం చేసుకోవాలి? ఏ పని చెప్పినా, ఏ పని చేయటానికైనా, ఒక ఆమెని బ్యాగు గ్లాసుది అమ్మ నా మందిరంలోది అంటుంది, బ్యాగ్ ఎగరేస్తుంది. నీ బ్యాగ్ కాదమ్మా, కింద పడిన గ్లాస్ అన్న అంటే ఆమె అంటది, నా బ్యాగును చూసి నాతో మాట్లాడండి. ఎంతలా బ్యాగ్ వేసుకొని కొత్తది నా బ్యాగు, గ్లాస్ తీయమంటావా అంది. 3వ రోజు నుంచి కనబడలా, మందిరంలో కనబడలా. మనం దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తామో అంతగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపచేయునుగాక. మన పిల్లలు ఒకడు సౌండ్ సిస్టమ్ కాడ కూర్చొని ఒకటే సెలవు, అప్పుడు కొత్తగా వచ్చింది నంద్యాలలో ఉన్నప్పుడు, వాడు సెల్ ఫోన్ నొక్కుంటా కూర్చున్నాడు. వాక్యం వింటల్లా, ప్రార్థన అంటే కళ్ళు మూయటల్లా. నేను వాడిని తిట్టే, ఇక వెంటనే ఇంటికి వెళ్ళిపోయి అన్నం తినకుండా పడుకున్నాడంట. వాళ్ళ నాన్న వచ్చి, నువ్వు మా అబ్బాయిని తిట్టేవు, వాడు అన్నం తినలేదు, అందుకని నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడు. తర్వాత ఏమైందో తెలుసా? పరీక్షలన్నిటిలో వాడిని తిట్టినందుకు అలిగాడు, సున్నాలు వచ్చాయి.
తర్వాత కొన్ని రోజులయ్యాక వాడికి మెంటల్ వచ్చి డాబా మీద నుండి దూకేసాడు. 3వ అంతస్తు నుండి కిందకు దూకి చచ్చిపోయాడు. తగ్గింపు, తిట్టినా కొట్టినా ఏది అన్నా తగ్గించుకొని ఉన్నప్పుడు తప్పక మనం వర్ధిల్లుతాం. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో రాజై ఉన్నాడు. రాజు అతను డొంకలు తిరిగేవాడు కాదు, టాపీ మేస్త్రి కాదు, ఒక రాజ్యానికి రాజు. ఆ రాజు దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చొని, నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను ప్రభువా, నీ మందిరములో పరిశుద్ధుల ముందు కూర్చోడానికి నేను ఎంత, నా బతుకెంత అని నీవు ఎక్కడైతే తగ్గించుకుంటావో అక్కడే, ఆ చోటే, ఆ విషయంలోనే నిన్ను దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం బయట ఎట్లాగన్నా ఉండి దేవుని మందిరంలోకి వెళ్ళి తగ్గించుకొని ప్రార్థన చేయటం వల్ల హెచ్చించుకునే కాదు, దేవుని మందిరంలోకి వెళ్ళి నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను అని చెప్పి నీవు మన కొరకు సిలువ మోసిన దేవుడు, మన కొరకు దెబ్బలు తిన్న దేవుడు, మన కొరకు గాయములు పొందిన దేవుని ఎదుట నీ బతుకెంత, నీ చరిత్ర ఎంత, నీకెంత డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత ఎర్రబోయినా, నల్లగా ఉన్నా నీవు మురిసిపోకూడదు. తగ్గించుకొని నీవు ప్రార్థన చేయటం వల్ల ఆకాశమందున్న దేవుడు తొంగి చూసి నీ శాపాన్ని, నీ దరిద్రత నుండి నిన్ను విడిపించి నిన్ను వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. యేసుదైమ గారి చరిత్ర మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు. చాలా భయంకరమైన చరిత్ర. అయితే దేవుని మందిరంలోకి వచ్చి తలదాసుకొని ప్రార్థన చేసేది రాత్రింబవళ్ళు దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసేది. ప్రార్థన ఆలకించిన దేవుడు కొడుకుని డాక్టర్ని చేశాడు. కూతురు మధ్యాహ్నం నాతో కలిసింది, మా 2 పిల్లలన్నా అని. నేను చాలా సంతోషించా. అలా చాలామంది ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు, ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని బాధల నుండి విడిపించి వారి తగ్గింపు జీవితం ఇంతవరకు తీసుకొచ్చింది. కనుకనే ఒక్కొక్కరు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, ప్రభువా నేను ఎలా ఉన్నాను, ఎలా మారిపోయాను, నా బ్రతికేంది కన్నీటి బ్రతుకు. అయితే నువ్వు తగ్గించుకోవటం వల్ల నా బ్రతుకుని నలుగురిలో తలెత్తుకునేటట్టుగా చేసావు అని తగ్గింపు నీవు ఉంటే తప్పక దావీదు వలె ప్రతి చోట నిన్ను వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. మరొక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని ఆశపడుచున్నది. నా హృదయమును నా శరీరమును, అబ్బా హల్లెలూయా. మన శరీరం ఏం కోరుకుంటుంది? తినుము, తాగుము, టీవీ నొక్కునుము. అదేనా?
తినుము తాగుము, బాత్రూమ్కి వచ్చినప్పుడు వెళ్ళి మిగిలినప్పుడు టీవీ చూడుము అని కోరుకుంటుంది. కానీ దావీదు మహారాజు యొక్క ప్రాణము, ఆత్మ, శరీరం ఏమంటున్నాడో తెలుసా? కేకలు వేయుచున్నది. దేవుని మందిరాన్ని కేకలు చూడాలని ప్రాణము, శరీరము, ఆత్మ కేకలు వేయుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. ఆయనకి ఎంత ఆశ ఉందో చూడండి. మందిరానికి రమ్మంటే అందరూ వచ్చారా? పాటలు అయిపోయాయా? వర్షిప్ అయిపోయిందా? ఆయన చెప్పే 4 మాటలు తప్ప అప్పుడు వాక్యం టయానికి. కానీ టైం అవుతుంది 9 అనగానే ఆయన ప్రాణం అంట కేకలు వేస్తుందంట. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరాన్ని చూడాలని కేకలు వేస్తారో, వేసవి కాలం రాగానే మా ఫ్యామిలీ అందరం కలిసి బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వస్తారా? కారులో ఖాళీ ఉంది రండి అని తోటి వారిని తీసుకెళ్తారు. అదే ప్రార్థనకి రమ్మంటే ప్రార్థనకే అడిగా నన్ను. ఏ బీచ్కో అనుకున్నాం, ఏ ఊరికో అనుకున్నాం. దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణము, నా శరీరము ఆనందముతో ఏం చేస్తాయి అంట? కేకలు వేయుచున్నవి. అలాగే మీరందరూ కూడా దేవుని మందిరానికి రావాలని ఆనందముతో కేకలు వేసేటట్లుగా ఉంటే తప్పకుండా మీ కుటుంబాలు, మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. ఆమేన్, ఆమేన్. చూసారా ప్రియులారా, ఎక్కడ మీటింగ్ పెట్టినా అంతకుముందు ఇళ్లల్లో ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఎవరు రాకపోయినా అడిగేవాడిని. ఆ భయంతో అందరూ వచ్చేవాళ్ళు సైకిల్ వేసుకొని. ఇప్పుడు సైకిల్ పోయిన బళ్ళు వచ్చాయి. రావడానికి ఏం బురువా? రావాలి కదా అందరూ. దేవుని మందిరానికి వచ్చే మీకు బైకులు వచ్చాయి, దేవుని మందిరానికి వచ్చే ఇళ్ళు వచ్చాయి, దేవుని మందిరానికి వచ్చి మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. దేవుని మందిరం లేకపోతే మనకు ఆశీర్వాదం అసలు ఎక్కడా లేదు. అందుకని దావీదు 3 విషయాల్లో వర్ధిల్లుతూ వచ్చాడు. ఒకటేమిటి? దేవుని సహాయం. రెండవది, దేవుని మందిరములో కూర్చొని ప్రార్థన చేయటంలో తన్ను తాను తగ్గించుకున్నాడు. మూడవది, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆనందముతో ఏం చేశాడు? కేకలు వేశాడు. ఈ 3 కూడా దావీదు చేయటం వల్ల చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే తెల్లారిద్ది. ఉండగలరా? ఉంటే తట్టుగా ఉన్నారు. ఆమేన్. అందుకని మీ జీవితంలో, నా జీవితంలో తప్పక ఈ 3 విషయాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ దరిద్రత నుండి, వాళ్ళ శాపము నుండి, వాళ్ళ కన్నీటి నుండి విడుదల కలుగు చేసి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. సౌలు ఎందుకు నీరసిల్లిపోయాడో కూడా 3 విషయాలు చెబుతా. అటు 3 ఇటు 3. ఎందుకంటే మొదటిది ఇందాక చదువుకున్నాం, అవివేకపు పని.
అవివేకపు పని చేసేవు గనుక నీ రాజ్యము నిలవదు. అవివేకము అంటే ఒకని భార్య అని ఒకడు ఉంచుకోవటం, ఒకని భర్తని మరొకమ ఉంచుకోవటం అవివేకం. ఈ పని ఎవరైతే చేస్తారో బాగున్నట్టుగానే ఉండొచ్చు, కానీ మీరు తప్పక నీరసిల్లిపోయి అప్పుల పాలైపోయి రోగిష్టోళ్ళు అయిపోతారు. అందుకని ఎవరు కుటుంబంతో వాళ్ళు, ఎవరు ఆస్తితో వాళ్ళు, ఎవరు భర్తతో వాళ్ళు నమ్మకంగా కాపురం చేసి అన్ని విషయాల్లో నీరసిల్లిపోకుండా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. అవివేకము అంటే సొట్టా బీడీలు తాగటం, అవివేకము అంటే తిండి, మత్తు, ఐకిక విచారాలు, ఇవన్నీ కూడా అవివేకం. అవివేకంగా మనం నిలబడటం వల్ల గొప్ప నష్టం కలుగుతుంది. ఆ నష్టాన్ని మనం నీరసిల్లిపోయేవన్నీ వదిలేసి అవివేకపు పనులు, ఎవరిని అన్యాయంగా కొట్టి తిట్టి నేరాలు మోపటం అనేది అవివేకం. నా మీద నేరాలు మోపారు, నేరం మోపారు. దేవుడు ఏం చేశాడంటే అసలు వాళ్ళ పిల్లలే లేకుండా చేసేసాడు. అందుకని నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలగాలి అనేది నా ఆశ. ఎవరు నీరసిల్లిపోకూడదు, ఎవరు త్రుట్టిల్లిపోకూడదు, ఎవరు తప్పిపోకుండా ఉండేటట్టుగా దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున చూడండి, చూసారా, దావీదుకి 1000 కొలది, 10,000 కొలది, సౌలుకి రాజుకి 1000 కొలదని స్త్రీలు ఏం చేశారు? పాటలు పాడారు. అంటే మీరు పాట పాడినా పాడక ఉన్నా మౌనంగా ఉన్నా నష్టమే. స్త్రీలు పాటలు పాడారు. ఆ రాజ్యంలో ఉండే రాజుగారికి భయంకరమైన కోపం వచ్చింది. కోపం ఎందుకంటే నాకు 1000 కొలది, ఎన్నిక లేనటువంటి దావీదుకి గొర్రెల కాపరికి 10,000 కొలది పాటలు పాడేరే అని తాను ఏం చేసుకున్నాడంటే విషపు చూపు చూశాడు. చదువది. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు మీద విషపు చూపు. ఎవరన్నా వర్ధిల్లుతుంటే వాళ్ళ ఇంటి మీద రాళ్ళేను. నేను కూడా మందిరం కట్టి 3-4 అంతస్తులు కట్టాం. వాడు అంటాడు, పక్కింటోడు గాలి రావట్లేదు నా ఇంటి మీద, కానీ నా మీద కత్తి ఎత్తుకొచ్చాడు, గడ్డ పొలుగు కూడా తెచ్చాడు. కత్తితో తప్పించుకున్నాం. వేసి నరకపోయాడు నన్ను. నరకపోయితే అదే కత్తి కింద పడిపోయింది. కత్తితో తప్పించుకున్నావురా, గడ్డ పొలుగుతో తప్పించుకోవని నేను రూములోకి పోతే గడ్డ పొలుగు
మంచానికి అట్లా పొడిచేసాడు. నేను మంచం మీద ఉన్నాను అనుకొని పొడిచాడు. కానీ నేను మంచం పక్కనే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే విషపు చూపు. ఈరోజుకి అంటాడు, నీవు లిఫ్ట్ కట్టావు, జనరేటర్ కొన్నావు, అన్నీ కొంటున్నావు, నాకు ఈ స్థలం నాదే, నాకు డబ్బులు ఇమ్మని విషపు చూపు. ఏ రోజు నుండి మందిరం కట్టడం ప్రారంభించిన, పునాదులు తీసిన రోజు నుండి. అదేవిధంగా ఎవరైనా వర్ధిల్లుతుంటే పోనీలే, వాళ్ళు నా గిన్నె నిండి పొంగి పొరిలుతున్నది, పొరిలిందంతా కూడా పక్కోళ్ళకే వెళ్ళిపోద్ది, నిండిందేమో వాళ్ళకే ఉంటుంది. అలా ఎవరైతే, ఎవరమ్మ తీరిగ్గా వచ్చాడు ఈయన, మనం అంతగా వర్ధిల్లి ఆశీర్వదించబడటం మంచిది. ఒక ఆయన విషపు చూపు చూడటం వల్ల కొనుక్కున్న మాంసం కూడా విషమైపోయింది. విషపు చూపు అంటే నరుడి చూపుకి నల్ల బండలు కూడా ఏమవుతాయి, బద్దలైపోతాయి. అందుకని మానవుడు చూపు పడకూడదు. దేవుడు చూపు నా మీద ఉంది కనుక నేను అంత పెద్ద మందిరాన్ని, నెల్లూరులో లేనంత, జిల్లాలోనే లేనంత పెద్ద మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. మన ఓసన్న మినిస్ట్రీకి ఇచ్చాడు. ఆమేన్. కనుక నా జీవితంలో ఉండకూడనిది, నేరసిల్లిపోవటానికి, ఎంత వర్ధిల్లకపోవటానికి విషపు చూపు. నా పిల్లలు బాగున్నారే, వాళ్ళ పిల్లలు పాడవ్వాలి, నేను బాగుండాలి, వాళ్ళు పాడవ్వాలి అనుకోని మనసులో అనుకోవటమే తప్పు. ఆ మనసులో అనుకున్న పక్కనే నువ్వు తప్పక నేరసిల్లిపోతావు. ఎవరైనా వర్ధిల్లుతుంటే చూసి సంతోషపడి ఆనందపడాలి. అదేవిధంగా నా జీవితంలో ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నా, శోధనలో ఉన్నా, వాళ్ళ మీద విషపు చూపు పడకుండా, విషపు చూపు చూడకుండా ఎవరైతే దేవుని జాలిగల మనసుతో వాళ్ళ మీద చూస్తారో తప్పక దేవుడు వారిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. నేరసిల్లిపోవటానికి 3 చెప్పాను, 2 చెప్పాను. 3వది నేరసిల్లిపోవటానికి మొదటి సమయాల గ్రంథం 28:7. అప్పుడు సౌలు చదువు విచారణ చేయుదును. చూచారా, సౌలు ఎవరిని కోరుకున్నాడంటే దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర తన్ను తానే మనవి చేసుకోకుండా, నా కొరకు కన్న పిశాసులు కలిగిన వాళ్ళని తీసుకొని రండి. కన్న పిశాసులు అంటే సోది చెప్పేవాళ్ళు, జ్యోతిష్కం చెప్పేవాళ్ళు. చిలకనంటాడు, అమ్మా రమ్మ, అమ్మగారు జాతకం పెళ్ళైద్దా అవ్వదా, అయ్యగారికి పెళ్ళైద్దా అవ్వదా ఈ సంవత్సరం, చూడమ్మా రేఖ వచ్చింది రేఖ అని అంటాడు.
వాడు బతుకు అట్టుంటే ఏమో బతుకు అంతే. నా జాతకం చూడయ్యా, నా యొక్క మంచి చెడ్డలు చూడు అనే వాళ్ళందరూ నీరసిల్లిపోతారు. మన దేవుని దగ్గర నీ జాతకం ఏమైనా, నీ పరిస్థితి ఏమైనా, నీవు దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి మొరపెట్టగలిగిన ప్రార్థన ఉంటే తప్పక నీ వర్ధిల్లుదువుగాక. కన్న పిశాచులు కలిగిన వాళ్ళ దగ్గరికి నీవు వెళ్ళకుండా మేము ఉందువుగాక. చేతులు చూపించుకునే వాళ్ళ దగ్గరికి అమ్మాయి ఎద్దయిందా బరి అయిందా, పెళ్ళిదంటే చాలు, అమ్మాయి నక్కైందా కుక్క అయిందా, ఏమైంది, మేము గుమ్మం ఎట్టి పెట్టాలి తూర్పుగా పనబడక, మేము గుమ్మం ఎట్టి పెట్టాలి. అమ్మాయిని ఇందాక కూడా ఇటుకుండా రూమ్ పక్కనే స్టేజీ పక్క వాళ్ళు వెనక్గా తీసుకెళ్ళి వెనక నుండి వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఎంత ప్రార్థన చేసినా శాదస్తం పోదు. కాకరకాయని నేతిలో నానబెట్టినా ఏం పోదు, చేదు పోదు, నెయ్యి వాసన రాదు, చేదు వాసనే వచ్చింది. అందుకని నా జీవితంలో అలవాట్లు మార్చుకొని పద్ధతులు మార్చుకొని ప్రాచీనమైన అలవాట్లన్నీ మార్చుకొని నవనూతనమైన మార్గములో నీవు నడిపించబడితే నా దేవుడు అన్ని విధాల నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనుక నీరసిల్లిపోకుండా అంతకంతకు వర్ధిల్లే గుంపులో నీవు ఉండాలి అంటే తప్పకుండా నీవు వర్ధిల్లి ఆశీర్వదించబడి జ్యోతిష్కుల్ని ఒక ఆమె ఇల్లు కట్టుకుంది. ఇంట్లోకి ఓపెనింగ్ రోజు ఎద్దులు తోలింది. ఎద్దుని బలవంతాన ఆ ఎద్దు ఎక్కలేక పాసపోసింది, పేడేసింది. అయినా కానీ తోలుతుంది. ఎందుకంటే అది పాస పేడైతే మా ఇంటికి ఆశీర్వాదం అంటుంది. తర్వాత ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారు. చాలామంది ఇల్లు కట్టుకొని గేదెని లేకుంటే ఆవుని లేకుంటే మంత్రగాళ్ళని పూజారి ఒక ఆమె ఇల్లు కట్టింది. ఇల్లు కట్టి రోకలి పంట తీసుకొస్తుంది భుజాన్ని పెట్టుకొని. వామ్మో నా మీద వేసిద్దాము రే అనుకున్నా, నా మీద వేసిద్దాము రోకలి పంట అనుకున్నా. లేదండి, రోకలి పంట తీసుకురావాలి ముందు, తర్వాత మీరు వెళ్ళాలండి. తర్వాత అరిచేయి ముద్దర్లు ఎర్రగా కుంకంలో కలిపి అరిచేయి ముద్దర్లు అలా చేసే వాళ్ళ ఇల్లు ఏది నిలబడన. ప్రార్థన చేసి ఇలా దేవుని వాక్యాన్ని వినిపించడం వల్ల నీరసిల్లే కార్యక్రమాలన్నీ ముగించి వర్ధిల్లే అనుభవాలు మీలో ప్రారంభమగునుగాక. ఆమేన్, ఆమేన్. ఏ ఒక్కరు కూడా ఏమైనా నిద్రపోయాడు కాదురా, నిద్రపోయాడు మైకోడే. హల్లెలూయా. కనుక నా జీవితంలో ఎదురైన ప్రతి సన్నివేశాన్ని, ప్రాచీన స్వభావాల్ని విడిచిపెట్టి నవీనమైన యేసు రక్తం ద్వారా మన కుటుంబాలకు గుమ్మాలకు యేసు రక్తం పూసుకొందుము గాక. సంహారకుడు
లోపలికి ప్రవేశించకుండా సంహారకుడు దరిద్రత లోపలికి రాకుండా యేసు రక్తము మన గుమ్మాలకు కిటికీలకు పుయ్యాలి. అదే ఒక గొప్ప ఆశీర్వాదం. రెండోది, మన లోతు కుటుంబంలాగా ఉండకూడదు, అబ్రహాం కుటుంబంలాగా ఉండాలి. అబ్రహాం కుటుంబంలాగా ఉంటే ఇసుక రేణువులాగా ఆశీర్వదించబడతాం. లోతు కుటుంబంలాగా ఉంటే అంతకంతకు నీరసిల్లిపోతాం. ఈ రోజు నుండి అలాంటి బుద్ధి ఆలోచన మీలో ఉంటే మార్చుకొని దేవుని సన్నిధిలో నిన్ను నీవు దావీదులాగా తగ్గించుకొని ప్రార్థన జీవితం కలిగి చేతులెత్తి ఆయన సహాయాన్ని కోరుకుంటే తప్పక నిన్ను వర్ధిల్లింపజేసి ఆశీర్వదించునుగాక.